చేసుకుందాం. మన జీవితంలో ఏది మంచి జరిగింది గడిచిన లాస్ట్ 5 yearsలో అడిగితే చాలా విచిత్రమైన ఆన్సర్లు వరకు వచ్చాయి. కానీ మొత్తం పర్సంటేజ్ అంతా చూసినప్పుడు 90% కన్నా ఎక్కువ చెప్పిన మాట ఏంటంటే నథింగ్, ఏమీ జరగలేదు. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఏ మంచి నాకు జరగలేదనే వారు చెప్పారు. అది ఎలాగైనా ఎవరికైనా జరగకుండా ఉంటుందా అనే ప్రశ్న అడిగినప్పుడు మీలో ఎంతమందికి గడిచిన 5 సంవత్సరాలు మీలో మంచి జరిగింది? ఒక చేయెత్తారు, ఒకళ్ళు జరిగితే చేయెత్తండి, లేదంటే మరి లాస్ట్ 5 yearsలో మీకు మంచి జరిగితే. కొంతమంది చేయెత్తలేదు. సరే, దేవుని యొక్క వాగ్దానం, ప్రామిస్, ప్రతిరోజు ఆహారాన్ని మీకు అనుగ్రహిస్తాను, డైలీ బ్రెడ్. దేవుడు నిత్యము మనల్ని ఆశీర్వదిస్తారు. ఈరోజు మీరు మెలకుగా ఉన్నారంటే ఎవరి వల్ల? పడుకుంటే లెగమేటండి అంటే కాదు, దేవుడు మీకు కృప చూపించాడు కాబట్టి మీరు మెలకుగా ఉన్నారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. మీ జీవితంలో అది మంచి జరిగింది. రోజు 3 పూట్ల 4 పూట్ల తింటున్నామా? ఉదయం టిఫిన్ తింటాం, మధ్యలో స్నాక్ తింటాం, టీ తాగుతాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, మళ్ళీ సాయంత్రం స్నాక్ టీలు తింటాం, తాగుతాం, మళ్ళీ రాత్రి భోజనం చేస్తాం, పడుకునే ముందు పాలు తాగుతారు, కొంతమంది ఫ్రూట్స్ తింటారు. 5-6 సార్లు అయిపోతుంది. ఎక్కడి నుంచి తింటున్నాం? ఎవరి ద్వారా తింటున్నాం? ఎవరు అనుగ్రహించారు? నేను కష్టపడుతున్నాను, డబ్బులు సంపాదిస్తున్నాను, నేను కొనుక్కుంటున్నాను, నేను తింటున్నాను అంటే ఇంతకు సమంతమంది గారి సాక్ష్యం చెప్పారు. స్త్రీల కొడుకులో ప్రార్థన చేసాం, చర్చిలో ప్రార్థన చేశారు. దేని గురించి? ఉద్యోగం రావాలని. ఉద్యోగం దేనికి? ఏదో సరదాగా ఇంటికి వెళ్ళి రావడానికి, ఆ కోవిడ్ పేషెంట్ల దగ్గరికి సంపాదించడం కోసమే. సంపాదించిన దాంతో ఏం చేయడానికి? పోషించడానికి, తినడానికి, పిల్లల్ని చదివించడానికి. కాబట్టి ఇదంతా ఎక్కడి నుంచి అంటే కేవలం దేవుని ద్వారా అనేది జరిగింది. గడిచిన 5 సంవత్సరాలు ఏంటి, ఎన్ని దశాబ్దాలైనా సరే అది కేవలం దేవుని కృప ద్వారానే మనం జీవిస్తున్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో మంచి జరిగిందంటే కేవలం దేవుని ద్వారానే అది మంచి జరిగిందని మనం నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి చేయలేని వారికి మీకు మరొకసారి జ్ఞాపకం చేసి మీ జీవితంలో మంచి జరిగింది, అది మీరు నమ్మండి. చాలాసార్లు మనం నమ్మం, ఎందుకంటే చుట్టూ ఎంత జరిగినా సరే మనం ఉన్న స్థితిని బట్టి మనం చూస్తూ ఉంటాం. మన కూర్చున్న పొజిషన్ బట్టి అలాగ మొత్తం అంతా చూస్తాం. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీరు అందరూ కనిపిస్తున్నారు. అక్కడ కూర్చున్నారు అనుకోండి, స్టేజ్ ఒకటే కనిపిస్తుంది, మా అయితే మీ పక్కన వాళ్ళు కనిపిస్తారు. మన పొజిషన్ని బట్టి మన స్థితి మనకి అర్థం అవుతుంది. మనం ఎక్కడ నిలబడి చూసినా మనం అర్థం చేసుకునే విధానం బట్టి దేవుని యొక్క కృప మనకి అర్థమవుతుంది. వీ విల్ సీ ది ఎవిడెన్స్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్. దేవుని యొక్క కృప, దేవుని ఉన్నాడు అని సన్నిధి మనకి ప్రతి చోట కనిపిస్తుంది. చూస్తే ఒకవేళ చూడలేదు అనుకోండి, ఎక్కడా కనిపించదు. మొన్న ఈ మధ్యనే కలదల కోసం చాలా సీరియస్గా వెతుకుతున్నాను. కారులో ఎండ ఎక్కువైంది, కారులో వెళ్తుంటే వెళ్ళిన కలదల కోసం చాలా సీరియస్గా వెతుకుతున్నాను. ఒక పావుగంట సేపు వెతికాను. వెతికి చివరికి ఎక్కడ దొరకట్లేదు, బుర్ర కొట్టుకుంటే కళ్ళుగా ఉన్నాయి. అంత సీరియస్గా మనం వెతుకుతున్నాం. చూస్తే మన దృష్టి అలాగ ఉంటుంది. మనం ప్రతిదీ చూడట్లేదు, దేవుణ్ణి ప్రతి చోట మనం చూడట్లేదు. మనం వెతుకుతున్నాం కానీ మన దగ్గర ఉంది, మన కంటికే ఉంది, మన ముక్కు కిందే ఉంది. అవన్నీ మనం మర్చిపోతాం. దేవుని యొక్క కృప నిత్యం ప్రతి విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు స్త్రీలందరూ చీరల షాపింగ్కి వెళ్తున్నప్పుడు ఒక కలర్ అనుకుంటారు, ఎరుపు రంగో లేకపోతే పచ్చ రంగో, పసుపు రంగో, నీలం రంగో, ఏ రంగో అనుకుంటారు. పక్కన ఎన్ని రంగులు చూపించినా ఆ రంగు మీదే కందృష్టి వెళ్తుంది. అవునా? కొంతమంది దగ్గర చీరలు చూసాం అనుకోండి, పచ్చ రంగు చీరలు చాలా ఎక్కువ ఉంటాయి. అదే ఏ రంగు ఎలాంటి డిజైన్ అయినా సరే ఆ రంగు చీరలే కదా వాళ్ళు కొంటారు. కాబట్టి పక్కన ఎలాంటివి ఉన్నా సరే మనం అనుకున్నది మనం చేస్తాం. కానీ మనం చేయాల్సింది చుట్టూ గమనిస్తే, గ్రహిస్తే దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క నడిపింపు మనకి నిత్యము ఉంటుంది. ఈరోజు మీకు మాట్లాడాలనుకున్న అంశం దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవడం మనందరికీ ఇష్టమే. అవునా? ఎవరైనా గాడ్ బ్లెస్ యూ, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మంచి ఉద్యోగం మీకు వస్తుంది అని ఎవరైనా ఆశీర్వదించారనుకోండి, చాలా సంతోషిస్తాం. దేవుడు నాతో ఈరోజు మాట్లాడాడు, గొప్ప అద్భుతం నాకు చేశాడు అనే విశ్వాసం అనుకుంటుంది. లేకపోతే మీకు స్వస్థత కలుగుతుంది, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడంటే చాలా సంతోషిస్తాం. కానీ ఆ ఆశీర్వాదాన్ని, ఆ స్వస్థతని, దేవుని యొక్క కృప మనం పొందుకోవాలంటే 3 విషయాలు మనం చేయాలి. మొదటిది, వీ షుడ్ నాట్ డౌట్.
అవిశ్వాసం మనకి ఉండకూడదు, అనుమానం మనకి ఉండకూడదు. అనుమానం అనేది చాలా సులువుగా మనకి వస్తుంటుంది. అనుమానం లేకుండా ఏ పని మనం చేయం. అనుమానం అంటే మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. నేను అనుమానిస్తున్నాను కాబట్టి జరగదేమో అవ్వదేమో, కాబట్టి మన అంచనాలని తక్కువ చేసుకొని ఒకవేళ ఏ దారుమారైనా మనం డిసప్పాయింట్ అవ్వకుండా ఉండడం కోసం మనల్ని మనం తగ్గించుకుంటున్నాం, అనుమానిస్తున్నాం. రెండోది, దాంట్లోనే డౌటింగ్ కమ్స్ ఈజీ. అనుమానం అనేది చాలా సులువుగా వస్తుంది. దాని గురించి పెద్ద కష్టపడ అవసరం లేదు. ఈరోజు లేచి ఈరోజు నేను ఎలాగైనా దేవుణ్ణి అనుమానించాలి అని అనుకుని మనం లేగం, ఆటోమేటిక్గా మన జీవితంలో నుంచి అది బయటకు వస్తూ ఉంటుంది. కానీ మనం చేయాల్సింది దేవుని యందు విశ్వాసం మనకి రావాలి. మన లోపల ఏముంటే మన జీవితం అలాగా రిఫ్లెక్ట్ అవుతుంది. మన లోపల దేవుని యందు వాక్యం కానీ దేవుని మాటలు కానీ మన జీవితాల్లో లేకపోతే అనుమానం అనేది మనలో పెరుగుతూ ఉంటుంది. రోమీలు 10:17 చూస్తే, రోమీలు 10:17, వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును, వినుట వల్ల విశ్వాసం కలుగును. ఏది వింటే? క్రీస్తుని గూర్చిన మాటలు వింటే మనకు విశ్వాసము కలుగుతుంది. కాబట్టి దేవుని యొక్క మాటలు మనం వినాలి. ఆయన మాటలు వింటూ మనం జీవిస్తే ఆ మాటలు మనలో బలపరుస్తుంది, అదే మనల్ని ముందుకి నడిపిస్తుంది. మనలో ఉన్న అనుమానం పోవాలంటే దేవుని మాటలతో మన బుర్రలో నింపబడి ఉండాలి. అలాగే అనుమానం ఏ విధంగా రావచ్చు అంటే మన చుట్టూ ఉన్న వారిని బట్టి కూడా మనకి అనుమానాలు రావచ్చు. చాలామంది ఏం మాట్లాడినా అవునా, జరుగుతుందా, ఇది నీకు చేస్తావా, సాధించగలవా అనే అనుమాన ప్రశ్నలు మీకు వేస్తుంటారు. చిన్నపిల్లల్ని అడిగాం అనుకోండి, ఎగ్జామ్స్ బాగా రాసావు అని అడిగాం అనుకోండి, బాగా రాశాను మమ్మీ, బాగా రాశాను డాడీ అంటారు. నువ్వు నిజంగా బాగా రాసావురా అని అడుగుతారు. నిజంగానే బాగా రాసావా అనగానే వాళ్ళు అక్కడ టక్మని పడిపోద్ది, వాళ్ళు ఉన్న కాన్ఫిడెన్స్ మొత్తం పాడిపోద్ది. నేను బాగా రాశాను కదా మళ్ళీ ఎలా కనుక్కుంటున్నారు. అప్పుడు రిజల్ట్స్ వచ్చినంత వరకు టెన్షన్ ఎక్క వాళ్ళకి. ఆ అనుమానం ఒకటే, మనం విత్తనం వాళ్ళు నాటితే పూర్తిగా వారికి జీవితంలో అనుమానం అది పూర్తిగా వారికి పెరుగుతుంది. ఇది అనుమానము ఎంత ఈజీగా మనల్ని అంటుకుంటుందంటే, మనం జలుబు చేసినప్పుడు పక్కన వాళ్ళ దగ్గర కూర్చున్నాం అనుకోండి, వారికి ఈజీగా అంటుకుంటుంది. దానికన్నా సులువుగా అనుమానం అనేది మనకి అంటుకుంటూ ఉంటుంది, వ్యాపిస్తూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాటలు, మనం ప్రవర్తించే విధానం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ నోటి మాట వలన నువ్వు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టబడి ఉన్నావు. కాబట్టి మన నోటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే మాటలు కానీ మనం వినే మాటలు కానీ మనల్ని ప్రోత్సాహపరచచ్చు, లేకపోతే మనల్ని అణిచివేయచ్చు. రెండిట్లో ఏదో ఒకటి చేస్తుంది. మన స్నేహితులతో కానీ లేకపోతే మన సంఘంలో ఉన్నవారు ఎవరితో కానీ మాట్లాడుతున్నప్పుడు మనల్ని ప్రోత్సాహపరుస్తుందా, లేకపోతే మనల్ని అణిచివేస్తుందా, అదొకటి ఆలోచించాలి. లేకపోతే మన విశ్వాసాన్ని బలపరుస్తుందా, లేకపోతే అవిశ్వాసులుగా మనల్ని మారుస్తుందా అనేది మనం ఆలోచించాలి. మన మాటలు కానీ మన ప్రవర్తన కానీ ఏది చేయాలంటే ఇతరులని ప్రోత్సహించే విధంగా ఉండాలి, ఇతరుని విశ్వాసంలోకి నడిపించే విధంగా మన మాటలు మన ప్రవర్తన ఉండాలి. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా సంభాషించినప్పుడు ఏదో వెరి జోకులు కాకుండా దేవుణ్ణి ప్రకటించేవారుగా, మనం ప్రతిసారి దేవుని వాక్యం గురించి మాట్లాడామనుకోండి, మన ఫ్రెండ్స్ ఎవరు మన దగ్గరికి రారు. కానీ మన ప్రవక్తన ద్వారా ఇతరులను ప్రోత్సహించే విధంగా మన ప్రవక్తన ఉండాలి. దేవుని విశ్వాసంలో నడిపించే విధంగా మన ప్రవక్తన ఉండాలి. ప్రతి విషయంలో మనకి ఇబ్బంది కలిగినప్పుడు మనకి రెండు వస్తాయి. ఇది అంతే, నా జీవితం చనిపోవడం వరకు వెళ్ళిపోతారు. రెండోది, దేవుడు ద్వారా నేను స్వస్థత పొందుకుంటాను, ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదని ఒక వ్యక్తి ఉంటారు. ఇంకో వ్యక్తి అంతే, సమాధి పెట్టి ఎవరు సమాధి చేయాలి, ఈ సమాధి మీద ఏంటి రాయాలి, అక్కడ వరకు వెళ్తాం. ఎందుకంటే మన అనుమానం, మన ఆలోచించే విధానం అలాగా ఉంటుంది. మనం చేయాల్సింది దేవుని మీద ఆధారపడాలి. దేవుని ద్వారా నేను సమస్తము చేయగలను, స్వస్థత పొందుకోగలను అనే విశ్వాసం మనకి ఉండాలి. ఎందుకంటే వర్డ్స్ ఆర్ పవర్ఫుల్ థింగ్స్. మన మాటలు చాలా శక్తివంతమైనవి. ఆ మాటల వల్ల మనం ఎలాంటి వాళ్ళమో, ప్రతిదానికి మనం ఎలా స్పందిస్తామనేది మనకి తెలుస్తుంది. కొంతమంది నోరిపితే బూతులు వస్తాయి, కొంతమంది నోరిపితే మామూలుగానే మాట్లాడతారు. వాళ్ళ ప్రవర్తన, వారి మాటలను బట్టి ఒక అంచనాలోకి మనం వెళ్తుంటాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ ఆర్డర్ టు మూవ్ ఫ్రమ్ డౌట్ టు ఫెయిత్, అనుమానం నుంచి విశ్వాసంలోకి మనం వెళ్ళాలంటే వీ మస్ట్ స్టార్ట్ ఎలిమినేటింగ్ అన్స్క్రిప్చురల్ వర్డ్స్ ఫ్రమ్ అవర్ లైఫ్. మనం చేయాల్సింది, మనలో దేవుని వాక్యానుసరంగా, దేవుని చిత్తానుసరంగా లేని మాటలు మన బుర్రలో నుంచి
తీసివేయాలి. అనుమానం సంబంధించిన ప్రతి దాన్ని మనం తొలగించాలి. పూర్తిగా దేవుని మీద ఆధారపడే వారుగా మనము ఉండాలి. నిత్యము దేవుని వైపు చూసేవారుగా, చిన్నదైనా పెద్దదైనా ఆయన మీద మనం ఆధారపడేవారుగా మనం ఉండాలి. చిన్నపిల్లలు చూస్తున్నప్పుడు ప్రతిదానికి నాన్న అమ్మ అనుకొని వస్తుంటారు. అదేవిధంగా మనం నిత్యం ఆయన మీద ఆధారపడేవారుగా, ఆయన వైపు చూసేవారుగా మనము ఉండాలి. కాబట్టి మనం దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనలో ఉన్న అనుమానాలు పోవాలి. మనలో ఉన్న ప్రశ్నలు కానీ అనుమానాలు అలాంటివన్నీ పక్కన పెట్టి దేవుని వాక్యంతో మనం నింపబడాలి. రెండోది, వీ షుడ్ బి డూయర్స్ ఆఫ్ ద వర్డ్. దేవుని వాక్యానుసారంగా జీవించేవారుగా మనము ఉండాలి. ఈ మధ్యన చాలా కాల క్రితం ఒక ప్రొఫెసర్ వేసవికాలంకి చదువుకోవడం కోసం జెరూసలేం వెళ్ళారు. జెరూసలేం వెళ్ళి ఒక ఫ్లాట్లో ఆయన అక్కడ ఉన్నారు. ఆయనతో పాటు యూదా మతంకి సంబంధించిన రాబాయ్ ఆయనతో పాటు ఉన్నారు. ఇద్దరు చదువుకుంటున్నారు. యూదా మతంకి సంబంధించిన ఆయనైతే కీర్తనలు మొత్తం చదువుతున్నాడు. హెబ్రీ భాషలో కీర్తనలన్నీ చదువుతున్నాడు. ఎంతగా ఆయన కంఠస్థ పెట్టారంటే బైబిల్ తెరవకుండా హెబ్రీ భాషలో అన్ని కీర్తనలు చెప్పగలరు. ఏ విధంగా అంటే పైన ఉన్న హెడ్డింగ్తో కలిపి హెబ్రీ భాషలో మొత్తం చెప్పగలరు. కానీ ఆ వాక్యాన్ని అనుసరించి ఆయన జీవించరు. కేవలం చదవడం వరకు ఆయన ఆ జ్ఞానం సంపాదించుకోవడం వరకే కానీ జ్ఞానాన్ని ఉపయోగించుకోవడం శక్తి కానీ లోబడ్డం కానీ ఆయనకి తెలీదు, అది వారికి రాదు. చాలామంది మనలో కూడా బైబిల్లో చాలా వాక్యాలు మనకు కంఠస్థవచ్చు, దేవుని చాలా అధ్యాయాలు మనకు కంఠస్థవచ్చు. కొంతకాలం క్రితం టీవీల్లో ప్రోగ్రాంలు పెట్టేవారు. 500 అధ్యాయాలు ఎవరు పెడితే వాళ్ళకి 5 లక్షలు లేకపోతే 50,000 గిఫ్ట్ ప్రైజులు కూడా ప్రకటించారు. కానీ మంచిదే, వాక్యం చదవడం మంచిదే, జ్ఞాపకం ఉంచుకోవడం మంచిదే. కానీ అది మన జీవితాల్లో ఎంతవరకు పనిచేస్తుంది, అది మన జీవితాల్లో ఎంతవరకు రిఫ్లెక్ట్ చేస్తున్నాం ఆ వాక్యం చదువుతున్నాం. కానీ మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ వాక్యానికి వ్యతిరేకంగానే మనం మాట్లాడతాం, అనుమానిస్తుంటాం. వాక్యానికి వ్యతిరేకంగా మనం మాట్లాడతాం, అనుమానిస్తుంటాం. ప్రతిదీ వ్యతిరేకంగా చేస్తాం. దానివల్ల ఎన్ని అధ్యాయాలు మనకు వస్తే ఏంటి, దానివల్ల ఎంత సంపాదిస్తే మనకేంటి, దానివల్ల ఉపయోగం లేనప్పుడు ప్రయోజనము లేదు. కాబట్టి మన వాక్యానుసారంగా మనము జీవించాలి. వాక్యం వింటున్నప్పుడు అది మన బుర్రలో నాటబడి దాని ప్రకారం మనం జీవిస్తేనే ఆ చదివిన వాక్యానికి కానీ ఆ జ్ఞాపం ఉంచుకున్న వాక్యానికి కానీ ప్రయోజనము ఉంటుంది. గాడ్ ఓన్లీ ప్రామిసెస్ టు బ్లెస్ దోస్ హు డూ వాట్ హిస్ వర్డ్ సేస్. దేవుడు ఎవరినైతే ఆశీర్వదిస్తారంటే, ఎవరైతే వాక్యాన్ని అనుసరించి దాని ప్రకారం జీవిస్తారో, అది చేస్తారో, దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. డోంట్ జస్ట్ లిసన్ టు గాడ్స్ వర్డ్, డూ వాట్ ఇట్ సేస్. దేవుని వాక్యాన్ని విని ఊరుకోకండి, దాని ప్రకారం మనం జీవించాలి. అదర్వైజ్ వీఆర్ ఫూలింగ్ అవర్ సెల్వ్స్. ఒకవేళ మనం వాక్యానుసారంగా జీవించకపోతే మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం, మనల్ని మనం మోసం చేసుకున్న వారుగా ఉంటున్నాం. లిసన్ టు గాడ్స్ వర్డ్ అండ్ డోంట్ అవే. ఇట్ ఈస్ లైక్ గ్లాన్సింగ్ ఎట్ యువర్ ఫేస్ ఇన్ ద మిర్రర్. దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం మనం జీవించకపోతే మన జీవితం ఎలా ఉంటుందంటే అద్దంలో చూసుకొని మన మొహం మనం చూసుకొని పక్కకు వచ్చి మన గురించి మనం మర్చిపోయిన వారిలాగా ఉంటుంది. అద్దంలో చూసుకుని ఎవరో మనం మర్చిపోతామా? మర్చిపోం. మనం ఎలాగుంటాం మనకి తెలుసు, మనం మర్చిపోం. కానీ దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం అనుసరించిపోతే దానివల్ల ఉపయోగము లేదు. చాలామంది ప్రసంగాలు వింటాం, చాలా బాగుందంట, చాలా బాగా మాట్లాడారు, చాలా ప్రోత్సాహకరంగా మాట్లాడారు అని వాక్యం చెప్తుంటాం. కానీ విన్న తర్వాత కొద్ది నిమిషాలకి అది మన జీవితంలో నుంచి కూడా పూర్తిగా ఆవిరైపోద్ది, పూర్తిగా పోతుంది. ఈ లాక్డౌన్ కాలంలో అనేక మంది యూట్యూబ్లో ప్రసంగాలు విన్నారు. వాళ్ళది ప్రతి ఒక్కరు ప్రసంగాలు వింటున్నాం. విన్న తర్వాత అది మీ జీవితాల్లో ఎంతవరకు ఫలించింది, ఎంతవరకు మీ జీవితంలో పనిచేసింది, దాన్ని అనుసరించి మీ జీవితాల్లో ఏదైనా మార్పు వచ్చిందా అంటే ఏమాత్రము ఉండదు. ఈ మధ్యన వాట్సాప్ స్టేటస్లు ఎక్కడ చూసినా సరే వాక్యం పెడుతూ ఉంటారు స్టేటస్ల్లో. ఆ వాక్యాన్ని పెడుతున్నప్పుడు ఏదైనా సమస్య రాగానే ఆ వాక్యం ఏ సంబంధం ఉండదు. ఆ తర్వాత రోజే ఏదో సాడ్ సాంగ్ ఒకటి పెట్టేస్తుంటారు. బ్రేక్ అయిపోయిందనో, లేకపోతే కుక్క చనిపోయిందనో, లేకపోతే కరోనా వచ్చిందనో వెంటనే డిసప్పాయింట్మెంట్ పాటలు వెంటనే వస్తాయి. ఆ ముందు రోజు దేవుని వాక్యం పెట్టారు, ఆదివారం దేవుని వాక్యం స్టేటస్లు పెట్టారు, తర్వాత రోజు పూర్తిగా వ్యతిరేకంగా మనం జీవిస్తుంది. దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. మనం ఏం వింటున్నామో, ఏం చదువుతున్నామో దాని ప్రకారం మనం జీవిస్తేనే దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మనం పొందుకుంటాం. అదే దేవుని యొక్క ప్రామిస్. మనకి ఆయన ప్రామిస్ చేశాడు, నువ్వు వింటే, నువ్వు పాటిస్తే నేను నిన్ను బ్లెస్ చేస్తాను, ఆశీర్వదిస్తాను.
కాబట్టి మనం చేయాల్సింది ఆయన వాక్యానుసారంగా మనం జీవించాలి. లోకసువార్త 11:28 ఉంటుంది, దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరి ధన్యులని చెప్పాను. ఆయన వాక్యాన్ని విని దాన్ని గైకుంటూ దాన్ని పాటిస్తే మన ధన్యులు అని చెప్తున్నాడు. మన ధన్యులం అవ్వాలంటే దేవుని వాక్యానుసారంగా మనము జీవించాలి. ఆయన వాక్యాన్ని విని మనం గైకొనాలి, వినాలి. విని మర్చిపోవడం కాకుండా క్రియ చేయువాడే దాని ప్రకారం మనం జీవిస్తూ ఉండి తన క్రియల్లో ధన్యుడగును. కాబట్టి మనం క్రియ చేయాలి, మన క్రియ రూపంలో ఆయన మనం చూపించాలి. మన మాటల్లో కానీ మన ప్రవర్తనలో కానీ దేవుని వాక్యాన్ని అనుసరించేవారుగా మనము ఉండాలి. కాబట్టి చాలా శ్రేష్టమైనది మనలో ఉన్న అనుమానాలు తీసివేయాలి. రెండోది విన్న వాక్యానుసారంగా మనము జీవించాలి. అలా జీవిస్తే దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మనము పొందుకుంటాం. మూడోది బ్లెస్సింగ్స్ కమ్స్ ఫ్రమ్ ఒబీడియన్స్. దీని మీద ఎక్కువసేపు ఉంటాను. బ్లెస్సింగ్స్ కమ్స్ ఫ్రమ్ ఒబీడియన్స్. దేవుని యొక్క ఆశీర్వాదం ఎలాగ వస్తుందంటే విధేయత ద్వారా, ఒబీడియన్స్. ఈ మధ్యన యూట్యూబ్లో నెట్లో చదువుతున్నప్పుడు ఒబీడియన్స్ గురించి ఇది చాలా పెద్ద పదం కింద మారింది. పెద్ద పదం అంటే చాలా తక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎవరైనా ఉపయోగించాలన్నా భయపడుతున్నారు. విధేయత చూపించడం, విధేయత చూపించండి అనే మాటలు చాలా తక్కువగా వాడుతున్నారు. ఎవరైనా విధేయత చూపించు, మర్యాద లేదా అంటే ఎలా చూస్తారు? మనల్ని పైనుంచి కింద దాకా చూస్తారు. నీకు మర్యాద ఇచ్చేటేటండి. ఒకప్పుడు మేము చిన్నప్పుడు మా జనరేషన్, మా తరంలో ఉన్నప్పుడు ప్రైజ్ లార్డ్ చెప్పండి, పెద్దలు కనిపిస్తే కుర్చీ ఇవ్వండి, టీచర్లను గౌరవించండి, మర్యాద ఇవ్వండి, లేకపోతే టీచర్లకి గిఫ్ట్లు ఇవ్వండి, బాగా చూసుకోండి అని బాగా ఎక్కువగా నేర్పించేవారు. ఇప్పుడు ఈ కాలంలో అలా ఏం లేదు. ఎందుకంటే మా పిల్లల్ని స్కూల్లో దించుతున్నప్పుడు ఆ స్టూడెంట్స్ టీచర్స్ మధ్యన సంభాషణ వింటే ఇది నిజంగా టీచరా లేకపోతే స్టూడెంటా, ఏరా ఓరే పోరా అని తిట్టడం, లేకపోతే అసలు మర్యాద లేకుండా జీవించడం, వాళ్ళ ముందే కాలు మీద కాలు వేసుకొని జీవించి చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ తరం అంతా అలాగ అయిపోతుంది. అది చాలా భయం వేసింది. ఎందుకంటే విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం విధేయతగా ఉన్నాం అనుకోండి, ఇతరులు మనల్ని ఆశ్రయిస్తాడు. చూడగానే వీడు మంచోడ్రా అంటే అది చాలా ఆశీర్వాదం. వీడికి పొగర్రా గేర్రా అంటే అది చాలా మన పిల్లలకి కానీ మనకు కానీ అది చాలా నష్టం. ఒకళ్ళ వ్యక్తి గురించి మనం మంచిగా అనుకోనంటే అది వారికి ఆశీర్వాదం, మనకి ఆశీర్వాదం. కాబట్టి విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది. విధేయత లేకుండా మనము ఏమీ చేయలేం. మనం చేయాల్సింది దేవునికి విధేయత చూపించాలి, మన పైన వారి వయసులో పెద్దవారికి విధేయత చూపించాలి, మన కాపర్లకు విధేయత చూపించాలి. విధేయత చూపిస్తే దేవుని యొక్క ఆశీర్వాదం మనము పొందుకుంటాం. అలాంటి వ్యక్తి దేవుడు ఒకే సింపుల్ రిక్వెస్ట్, ఒక స్టెప్ ముందుకి వేయండి అని చెప్తాడు. ఒక సింపుల్ రిక్వెస్ట్ ఆయన కోరుతూ ఉంటాడు. దానికి మనం ఎస్ అని చెప్తే దాని యొక్క ఫలితం ఎలాగుంటుంది అనేది సీమోన్ పేతురు ద్వారా మనకి అర్థమవుతుంది. ఆయన స్టోరీ గురించి చూస్తే వాట్ కెన్ హ్యాపెన్ వెన్ యూ సే ఎస్ టు గాడ్. దేవునికి ఎస్ అని చెప్తే ఏం జరుగుతుందని చూస్తే లోకసువార్త 5వ అధ్యాయం 1 నుంచి 11 వరకు మనం చదువుదాం. లోకసువార్త 5వ అధ్యాయం 1 నుంచి 11 వరకు. జనసమూహము దేవుని వాక్యం వినిచు ఆయన మీద పడుచుండగా ఆయన గెనెసరేతు సరస్సు తీరము నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులు చూచాను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమ సహాయం చేయవాలని వారు సంజలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునిగినట్లు నింపిరి. సీమోన్ పేతురు అది చూచి యేసు మోకాలెదురు సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్మునని చెప్పును. ఏలయనగా వారు పట్టిన చేపలు రాశికి అతడును అతనితో కూడునున్న వారందరూ విస్మయం పొందిరి. ఇక్కడ చూస్తే ప్రభు తను బోధిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. జనసమూహం ఆయన చుట్టూ గుమ్ముకూడి ఉన్నారు. చూస్తే ఆయనకి సమూహంలో పూర్తిగా జనం మధ్యలో ఆయన
ఉన్నారు. అలాంటి సమయంలో గలిలీ సముద్రం దగ్గరికి వచ్చి, ఆ సరస్సు తీరంకి వచ్చి అక్కడ 2 దోణులు కనిపించాయి, సీమోను పేతురుది, ఇంకొకరిది. ప్రభు వెంటనే సీమోను పేతురు దోణి ఎక్కి కొంచెం లోపలికి తొయ్యని సీమోను పేతురికి చెప్పాడు. సీమోను పేతురు చేసింది అప్పుడే వెంటనే పేతురు ఆ సమయంలో వెంటనే వాళ్ళు దోణి దిగి వాళ్ళు వలలు వారు శుభ్రం చేసుకుంటున్నారు. అప్పుడే వారి పనిలో నుంచి వారు దిగారు. వారు చూస్తే చాలా నిరుత్సాహంగా ఉన్నారు. తర్వాత వచ్చిన మనకి అర్థమవుతుంది, ఎందుకంటే ఏ చేపలు వారికి దొరకలేదు. అలాంటి సమయంలో మళ్ళీ ప్రభు వారికి పని చెప్తున్నాడు, కొంచెం లోపలితో అన్నీ సర్దుకుంటున్నారు, క్లీన్ చేసుకుంటున్నారు. అలాంటి సమయంలో కొంచెం లోపలితో అయినా కానీ పెద్ద మ్యాటర్ ఏమో కనిపించదు మనకి, అంత ప్రాముఖ్యతగా మనకు అనిపించదు. కానీ కొంచెం తోయనగానే సీమోను పేతురు వెంటనే ఆ పని చేశాడు. వెంటనే విధేయత చూపించాడు. వెంటనే తను చెప్పింది వెంటనే చేశాడు. ఈ కాలంలో మన పిల్లలకి ఎవరికైనా ఇది తీసుకొంచెం అక్కడ పెట్టమంటే పెట్టరు. నువ్వు పెట్టుకోవచ్చు కదా, కాళ్ళు ఉన్నాయి కదా అంటారు. అవునా? అలాంటి ఈ జనరేషన్లో మనం ఉన్నాం, అలాంటి స్థితిలో మనం. కానీ సీమోను పేతురు చూస్తే వెంటనే దోణి కొంచెం లోపలికి తోసిన తర్వాత ప్రభు అక్కడ కూర్చొని జనాలందరితో మాట్లాడారు. ఆ చిన్న విధేయత వల్ల అక్కడున్న ప్రజలందరూ ఆశీర్వదింపబడ్డారు. దేవుని వాక్యాన్ని వారు విన్నారు, బలపడ్డారు. దాని తర్వాత సీమోను పేతురు అక్కడ ఆ విధేయత చూపించడం వల్ల ఆయన బోధించి 4వ వచనం, ఆయన చాలించిన తర్వాత నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, అక్కడ బోధించిన తర్వాత ఆ దోణిని లోతుకు ఇంకా లోపలికి నువ్వు నడిపించు, అక్కడ మీరు చేపలు పట్టండి, వలలు వేయండి అని సీమోనికి చెప్పారు. సీమోను పేతురికి చెప్పగానే పేతురు అంటాడు, ఎందుకంటే పేతురు చిన్నప్పటి నుంచి చాలా చిన్న వయసు నుంచే చేపలు పట్టడం అనేది నేర్చుకున్నాడు. తన వృత్తి అది, దాంట్లో చాలా ప్రొఫెషనల్గా ఉన్నాడు. తనకి ఎక్కడ వల వేయాలో తెలుసు, ఏ సమయంలో వెళ్ళాలో తెలుసు. అలాంటిది ఒక కార్పెంటర్ వచ్చి కొంచెం లోపలికి వెళ్ళి వలై చేపలు పడతావు అంటే ఆ వృత్తిలో ఉన్నవారికి ఎంత కాలుతూ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా జబ్బు ఇదండి, ఈ మందులు వేసానని నేను చెప్తే డాక్టర్లకు బాగా కాలుతుంటుంది. ఈ మందులు ఇచ్చేయండి అని చెప్తారు కొంతమంది వెళ్ళి పేషెంట్లు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి. అలాంటప్పుడు నువ్వు నా దగ్గరికి రావడం అని ఎందుకుని డాక్టర్లు అంటారు, ఏంటి నేను వస్తే ఆ మాత్రం మాట్లాడరా డాక్టరు, ఆ మాత్రం మందులు ఇవ్వడా అని మళ్ళీ మనం తిరిగి అంటాం. కానీ మనం ప్రవర్తించే విధానం అలా మనకు అన్నీ తెలిసినప్పుడు వాడి చెప్పేది ఏంటి నాకు అనే ఫీలింగ్తో ఉన్నప్పుడు పేతురు అలా కాకుండా, సీమోను ఏలినవాడా రాత్రంతా మేము మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు, రాత్రంతా ప్రయాసపడ్డాం, చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాం, నిరుత్సాహంలో ఉన్నాం, మాకేమి ఏ ఫలము మేము పొందుకోలేదు. అక్కడ గలిలీలో వారు చేపలు పట్టే విధానం ఏమిటంటే రాత్రులు వారు వేటకి వెళ్తారు. అది లోతైన ప్రదేశంలోకి వెళ్ళరు, తక్కువ లోతైన ప్రదేశంలో వారు చేపలు పడతారు. అది వారు ఎప్పటి నుంచో చేసే పని అది. ఆ విధంగానే వారు చేపలు పడతారు. కానీ ప్రభు చెప్పింది మీరు లోతునకు వెళ్ళండి, లోతున్న ప్రదేశంలోకి మీరు వెళ్ళండి. అది పగలు. అది సీమోను పేతురు కానీ అక్కడ ఉన్న చేపలు పట్టేవారికి వాళ్ళందరికీ ఉద్దేశం అది అసాధ్యం, అది జరగని పని, మనల్ని మనం చులకనగా చూసుకునే పని అనే భావనలో వారు ఉండేవారు. కానీ సీమోను పేతురు ఏలిన వాడు రాత్రి నీ మాట చొప్పున వలలు వేతున ఆయనతో చెప్పాను, నువ్వు చెప్పావు కాబట్టి మేము చేస్తాం. ఇక్కడ సీమోను పేతురు వాడే మాట ఏలిన వాడా అంటే మాస్టర్, నీ ఏలువల్లో మేము ఉన్నాం, నీ అధికారంలో మేము ఉన్నాం అనే ఉద్దేశంతో పేతురు మాట్లాడుతున్నాడు. నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట చొప్పున మేము వెళ్తున్నాం. అక్కడ దేవుని వాక్యాన్ని ప్రభువు మాటలు విన్న ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. సీమోను పేతురుతో పాటు చేపలు పట్టి మిగతా జాలర్లందరూ కూడా ఆ సిచ్యువేషన్ని, ఆ సన్నివేశాన్ని అక్కడ చూస్తున్నారు. ఏం జరుగుతుంది తర్వాత, ఏం జరుగుతుంది అన్నప్పుడు వలలు వేయడానికి వెళ్ళారు, లోతున్న ప్రదేశానికి వెళ్ళారు. పట్టజాలన్నీ చేపలు వారు, అది చాలక వారికి ఉన్న దోణి చాలక విస్తారమైన చేపలు పట్టి, అందుచేత వారు వలలు పిగిలిపోవచ్చుంటాయి, వలలని పిగిలిపోతున్నాయి. వారు వేరొక దోణిలోనున్న తమ పాలి వారిని వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేశారు. ఇది మాకు చాలట్లేదు, మా దోణి చాలట్లేదు, మా పడవ చాలట్లేదు, మీది కూడా తీసుకురండి. దేవుడు అంతగా వారిని ఆస్వాదించాడు. కేవలం ఎందుకు దేవుడు అంతగా ఆస్వాదించాడంటే పేతురు ఒక విధేయత. వెళ్ళమనగానే నీ మాట చొప్పున మేము వెళ్తున్నాం, నువ్వు చెప్పేవి కాబట్టి నేను చేస్తున్నాం. అక్కడ పేతురుతో పాటు అక్కడ చుట్టూ ఉన్న వారు కూడా ఆస్వాదింపబడ్డారు.
కాబట్టి మనకు కావాల్సింది విధేయత. విధేయత ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం మనకి ఆటోమేటిక్గా వస్తుంది. చిన్న విషయంలో విధేయత చూపించాడు, అలాగే పెద్ద విషయంలో కూడా ఆయన పేతురు విధేయత చూపించాడు. ఆ విధేయత చూపించడం వల్ల ఆయన మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న వారందరూ ఆస్వాదింపబడ్డారు. మనం విధేయతగా ఉన్నాం అనుకోండి, దేవుని యొక్క ఆశీర్వాదం మనపైన, మన పిల్లలపైన, వారి పిల్లలపైన దేవుని యొక్క ఆశీర్వాదము ఉంటుంది. కాబట్టి మనం చాలా విధేయత కలిగి ఉండాలి. విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుని విషయంలో, మరీ చాలా ఇంపార్టెంట్ అది. అవిధేయతగా ఉంటే ఆయన ఏమాత్రము అంగీకరించడు. ఆయన ఉగ్రత మనము చూసేవారుగా మనము ఉంటాం. వెన్ వీ ఒబే గాడ్ వీ విల్ నెవర్ బి డిసప్పాయింటెడ్. దేవుని మనం ఒబే చేస్తే, విధేయత చూపిస్తే దేవునికి మనం ఎప్పుడు నిరుత్సాహ చెందాం. మనం ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వం. మనము మాట ఇచ్చి మాట తప్పుతామేమో కానీ ఆయన మాట ఇస్తే మాట తప్పేవాడు కాదు. వాగ్దానం చేసిన దేవుడు, వాగ్దానం నెరవేర్చగల శక్తిమంతుడు ఆయన. కాబట్టి మనం చేయాల్సింది ఆ వాగ్దానాన్ని, ఆయన మాటని మనం పూర్తిగా నమ్మాలి. ఎటువంటి అనుమానం లేకుండా మనం నమ్మాలి. ఆ వాక్యానుసరంగా మాటను అనుసరించి ఇక్కడ పేతురు చెప్పినప్పుడు తన మాట విన్నాడు, తన ప్రకారం ఒక స్టెప్ ముందుకు వేసాడు. ముందుకు వేయగానే ఆ వలలో చేపలు పడ్డాయి. అలాంటి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అంటున్నాడు. అనుగ్రహిస్తాడంటే మనం చేయాల్సింది విధేయత మనం చూపించాలి. విధేయత చూపించకుండా నాకు అన్నీ కావాలంటే అది కష్టం. చాలాసార్లు మనం చెప్తాం, నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే నీకు ఇది కొంటానురా అని చెప్తుంటాం మన పిల్లలకి. వాళ్ళకి దానికి తగ్గట్టు వారు చదువుతారు, వారు చాలా కష్టపడతారు. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే వాళ్ళకి మనం ఇస్తుంటాం, విధేయత చూపిస్తారు. మనం దేవుని విషయంలో ప్రతి విషయంలో విధేయత చూపించాలి. ఆయన సన్నిధి రావడంలో చూపించడం అది విధేయత. దేవుని వాక్యానుసారంగా మనం జీవించి క్రియ రూపంలో చూపించాలంటే దేవుని సన్నిధి రావడం అది ఒక పని. క్రియలో మనం చూపిస్తున్నాం. ఆయన సన్నిధిలో వచ్చి చేతులు కొట్టుకొని అలా దిక్కులు చూసాం అనుకోండి, దానివల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా? ఎవరికి ఉన్నా లేకపోయినా నీకు ఏమాత్రం ప్రయోజనం లేదు. నీ టైం నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు అంతే. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని ఆరాధించడానికి వస్తున్నాం. అది మనం ఆరాధిస్తే దేవునికి ఆశీర్వాదం మనము పొందుకుంటాం. దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తే, ఆయన చెప్పిన మాటలు మనం వింటే దేవుని యొక్క ఆశీర్వాదం మనము పొందుకుంటాం. ఒకవేళ పేతురుకి ఎటువంటి అనుమానం వచ్చినా లేకపోతే తిరస్కరించినా ఈ స్టోరీ బైబిల్లో ఉండేది కాదు. దేవుని యొక్క ఆశీర్వాదం అనే స్టోరీ, ఇక్కడ పేతురుని ఆస్వాదించాడు ఈ చేపలు, ఆ స్టోరీ మనకి ఉండేది కాదు. వెన్ వి చూస్ టు ఒబే ద లార్డ్ హీ విల్ బ్లెస్ us. మనం నిర్ణయం తీసుకుంటే, ఆయనకి లోబడి ఉంటాను, ఆయనకి విధేయత చూపిస్తానని మనం నిర్ణయం తీసుకుంటే తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాంటి వ్యక్తే. అలా ఒక స్త్రీ గురించి మీకు చెప్తాను. 1 రాజులు 17:8-16 మనకు చూస్తే, 1 రాజులు 17:8-16. అంతటా యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. ఏలియాకి యెహోవాకు ఇలా సెలవిచ్చింది, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపేతు అను ఊరుకు పోయి అచ్చట ఉండుము. నేను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకు అతడు లేచి సారెపేతునకు పోయి పట్టణపు గవని వద్దకు రాగా ఆ విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావకు ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకోవాలని కొన్ని పుల్లలు ఏరుటకే వచ్చిద్రనెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా ఎద్దుకు తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పమ్మలు చేసుకును. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డలి నూనె అయిపోదు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలీ చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెను ఆమె ఇంట వారును అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. హల్లెలూయా. ఇక్కడ చాలా కరువు ఉన్న సమయంలో
ఏలియా ద్వారా యెహోవా వాక్కు ఏలియాతో ఇలా మాట్లాడుతున్నాడు. దానికన్నా ముందు చూస్తే కాకుల ద్వారా పోషించబడ్డాడు ఏలియా దేవుని యొక్క మాట వింటున్నప్పుడు కాకుల ద్వారా కూడా పోషించబడతారంటే ఏలియాని పోషించాడు. కాబట్టి ఆయనకి అసాధ్యమైనది లేదు. మాట వినడమే ఆలస్యం, ఆయన యొక్క ఆశ్చర్యకార్యం మన జీవితాల్లో జరిగిస్తూనే ఉంటాడు. అలాంటిది ఒక స్త్రీ విధవరాల దగ్గరికి వచ్చాడు. కట్లు ఏరుకుంటుంది, చూసి కొంచెం నీళ్ళు ఇవ్వమని అడిగాడు. నీళ్ళు వరకు ఓకే. ఆ సమయంలో నీళ్ళు కూడా కరువే, నదులన్నీ ఎండిపోయి నీళ్ళు లేని పరిస్థితుల్లో కొంచెం నీళ్ళు అడిగాడు. వేడుకున్నాడు, నీళ్ళు తేడానికి వెళ్ళింది. తెస్తుండగా ఆపి కొంచెం అప్పం తెమ్మన్నాడు. అప్పం తెమ్మనగానే ఆమె అంటది, నా దగ్గర ఏ అప్పములు సిద్ధంగా లేవు, నేను ఇప్పుడు కట్లు వేరుకుంటుంది కూడా కొంచెం పిండి నూనె ఉన్నాయి, అది చేసుకొని నేను నా కొడుకు భోజనం చేసి ఇదే మా ఆఖరి భోజనం, దీని తర్వాత మేము చనిపోవడం, ఇక మాకు తినడానికి ఏమీ లేదని ఆమె చెప్తుంటుంది. చెప్పిన తర్వాత ఏలియా అంటాడు, భయపడవద్దు, భయపడకు, నువ్వు చెప్పినట్లే చెయ్యు. నువ్వేం చెప్పావు, అప్పం చేస్తానన్నావు, నీకు కొంచెం దాంతో అప్పం చేస్తాను, చెయ్యి. అయితే నాకు ఒక చిన్న అప్పం చేసి నాకు మొదట చేసి నా ఎద్దుకు తీసుకుని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. అక్కడ చేసుకుంది ఒక అప్పం చేయడానికి అవకాశం ఉంది. ఆ పిండి కానీ నూనె కానీ ఒక అప్పంకే ఉంది. కానీ దాంట్లో నాకు చిన్న అప్పం చేయి, తర్వాత నీకు నీ అప్పములు చాలా అప్పములు నువ్వు చేసుకోమని చెప్తాడు. ఇక్కడ చూడగానే అక్కడ మాట చెప్పాడు ఏలియా, యూ విల్ బి బ్లెస్డ్, నువ్వు ఆస్వాదించబడతావు అని చెప్పాడు. ఏ విధంగా అంటే అప్పములు నువ్వు తింటావు. ఎంతవరకు అంటే భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు, యెహోవా వర్షము ఈ కరువు దినాలన్నీ పూర్తి అయిన వరకు నీ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. ఒకరికి ఒక రోజుకే ఆ ఒక పూటకే సరిపోద్దన్న నూనె వర్షం పడినంత కరువు దినం పూర్తయినంత వరకు నువ్వు తింటావు. అంటే 3.5 సంవత్సరాల పాటు తర్వాత దేవుడు అది ఎప్పుడు వాళ్ళకి కరువు రాలేదు, ఆస్వాదింపబడ్డాడు. కేవలం ఆ స్త్రీ చేసిన పని ఏమిటి, విధేయత చూపించింది. అప్పం అడగానే అప్పం తెచ్చి ఇచ్చింది. సమస్య ఉండొచ్చు, తర్వాత పరిస్థితి ఏంటి, ఒకళ్ళు జరగకపోతే నా కొడుకు పరిస్థితి, నా పరిస్థితి అనే ప్రశ్నలో ఆమె స్త్రీ లోబడింది, విధేయత చూపించింది. యెహోవా మాటకి, ఏలియా మాటకి విధేయత చూపించి తన ప్రకారం జీవించడం ద్వారా దేవుడు ఆమెను ఆస్వాదించాడు. ఎంతగా ఆస్వాదించాడంటే కరువు ప్రదేశంలో ఎవరికీ తిండి లేదు, ఎవరికీ నీరు లేదు, వీరు మాత్రం సమృద్ధిగా తింటున్నారు, కేవలం విధేయత చూపించారు. ఈ మధ్యనే ఒక ప్రసంగం వింటూ అమెరికాలో ఒక చర్చిలో ఒక ఆయనకి చర్చి స్టార్టింగ్లో వచ్చారు, ఆరాధన ప్రారంభంలో వచ్చారు, పాటలు పాడుతుండగా తన లోపల ఒక ప్రేరేపణ, ఒక ఆమె దగ్గరికి వెళ్ళి $5 ఇవ్వాలి, $5 నువ్వు ఇవ్వాలని ప్రేరేపణ తనలో వచ్చినప్పుడు తనకి నేను ఇవ్వను, లోపల ఇవ్వు అనగానే తన బయట నేను ఇవ్వకూడదు అనే నిర్ణయం తీసుకున్నాడు. పాటల వరకు అదే ఫైట్ చేశాడు, దేవుని వాక్యం ప్రసంగికులు బోధిస్తున్నా ఈయన మాత్రం లోపల ఫైటింగ్, నువ్వు ఇవ్వు నేను ఇవ్వను. లోపల ఉన్న ప్రేరేపణ ఇవ్వాలని చెప్తుంది, బయట ఈయనేమో నేను ఇవ్వను అని నిర్ణయం తీసుకున్నాడు, స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నాడు. ఇక చివరికి ఏమి చేయలేక లాస్ట్కి సరే నువ్వు చెప్పావు కాబట్టి నేను ఇస్తున్నాను, తర్వాత నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ స్త్రీ ఎక్కడ ఉందో వెళ్ళి కనుక్కున్నాడు, ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి ఇచ్చాడు. అమ్మా నీకు $5 ఇవ్వాలని ప్రేరేపణ వచ్చింది, నీకు నేను ఇస్తున్నాను అనగానే ఆమె ఏడడం ప్రారంభించింది. ఏడడం ప్రారంభించగానే తనలో అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. ఈమెనేమో నేను ఇన్సల్ట్ చేశానా, అవమానపరిచానా, డబ్బులు ఇచ్చి ఏమైనా ఇబ్బంది పెట్టానా అనే ప్రశ్నలకు ఆమె వెంటనే సమాధానం ఇస్తుంది. నేను మందిరంకి వచ్చినప్పుడు మందిరం రావడానికి నా బండిలో పెట్రోల్ ఉంది సరిపోయినంత, కానీ తిరిగి వెళ్ళడానికి పెట్రోల్ లేదు, పెట్రోల్ కొట్టించాలంటే నాకు $5 కావాలి, నేను ఇప్పుడు ఎలాగ వెళ్ళాలి అని ఆలోచిస్తూ ప్రార్థన చేస్తున్నాను. వచ్చిన దగ్గర నుంచి దేవుడు మీ ద్వారా నాకు అనుగ్రహించాడు, ఈ రోజు నాకు జరిగిన గొప్ప అద్భుతం ఇదే అని చెప్పి ఆమె ఆనందించి స్వీకరించింది. కాబట్టి మన లోపల ప్రేరేపిస్తున్నప్పుడు మనము అది చెయ్యాలి. అది మనకి ఎంత కష్టమైనా అది మనం చేస్తే దేవుని యొక్క అద్భుతం వేరొకరి జీవితంలో మనము చూడొచ్చు. ఇక్కడ ఆ స్త్రీకి చూస్తున్నప్పుడు ఆ అప్పం చేయడం చాలా కష్టం, తను పూర్తిగా ఇక్కడ తన జీవితం లేదు కానీ ఉద్దేశంతో ఆ చివరి వరకు వెళ్ళిపోయిన తర్వాత ఆ సమయంలో ఇచ్చిన తర్వాత దేవుడు ఆమెను ఆస్వాదించాడు.
3.5 సంవత్సరాలు అందరూ కరువుతో బాధపడి తిండిలాగా ఏడుస్తుంటే చనిపోతుంటే ఆ మాత్రం సమృద్ధిగా తింటుంది. కేవలం విధేయత చూపించడం ద్వారానే. పేతురు విధేయత చూపించడం వల్ల సమృద్ధిగా చేపలు అనుగ్రహించాడు. స్త్రీ విధేయత చూపించడం వల్ల అప్పములు దేవుడు దానికి అనుగ్రహించాడు. మనం కూడా విధేయత చూపిస్తే, ఆయన మాటకి, ఆయన ఆజ్ఞకి మనం విధేయత చూపిస్తే దేవుని యొక్క ఆశీర్వాదం మన వెంట వస్తుంటుంది. ఇశ్రాయేల్ ప్రజలను కూడా ఇదే విధంగా ఆస్వాదించాడు ఆయన. ఐగుప్తులో ఉన్నప్పుడు మీకు వాగ్దాన దేశం చూపించాడు, పాలు తేనె ప్రవహించు ప్రదేశం, ఆ దేశాన్ని మీకు అనుగ్రహిస్తానని చెప్పాడు. అది గొప్ప ప్రామిస్. ఆ ప్రామిస్, ఆ వాగ్దానం నెరవేరాలంటే వీరు అడుగు ముందుకేయాలి. మామూలు నడుచుకుంటూ వెళ్ళిపోతే కాదు, విధేయతతో వారు ముందుకి అడుగు వేయాలి. విధేయతతో వారు ముందు అడుగు వేస్తే 7 రోజులు వారు చేరుకుంటారు. కానీ వారికి పట్టింది 40 సంవత్సరాలు. కారణం వారిలో ఉన్న అవిధేయత. ఐగుప్తు నుంచి ఎవరైతే బయటకు వచ్చారో వారు ఎవరు వాగ్దాన దేశంలోకి వెళ్ళలేదు, 2 తప్ప. యెహోషువ, కాలేబు తప్ప మిగతా ఎవరు వాగ్దాన దేశంలోకి వెళ్ళలేదు. కారణం అవిధేయత. ఆయన ఇచ్చిన ప్రామిస్, ఆయన ఇచ్చిన వాగ్దానం, ఆయన ఇచ్చిన మాట నెరవేర్చబడాలి మన జీవితంలో అంటే మనలో విధేయత ఉండాలి. ఆయన ఎందుకు విధేయత మనకు ఉంటే ఆయన ఇచ్చిన వాగ్దానం మన జీవితాల్లో నెరవేరుతుంది. పేతురుని ఏ విధంగా అయితే ఆస్వాదించాడో, ఆ స్త్రీని ఏ విధంగా అయితే ఆస్వాదించాడు, దేవుడు మనల్ని కూడా ఆస్వాదించడానికి ఇష్టపడుతున్నాడు. అలాగే ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం చేయాల్సిన మనలో ఉన్న అనుమానాలను పక్కన పెట్టాలి. దేవుని వాక్యాన్ని అనుసరించి మనం జీవించేవారుగా ఉండాలి. క్రియ రూపంలో మనము చూపించాలి. అలాగే మరి ప్రాముఖ్యంగా విధేయత అనేది మనకి అవసరము. ద్వితీయోపదేశం కారణం 28:2 చెప్తాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దినములన్నీ, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించింది. దాని తర్వాత దీవెనలన్నీ ఉంటాయి. మీ పట్టణాలను ఆస్వాదిస్తాను, మీ పొలాలను ఆస్వాదిస్తాను, మీ ఇళ్ళని ఆస్వాదిస్తాను, మీ పశువుల్ని, మిమ్మల్ని, సమస్తము అన్నిటినీ ఆస్వాదిస్తాను. మీకు ఎదురుగున్న శత్రువులను కూడా నాశనం చేస్తాను. అంత ఎక్కువగా మిమ్మల్ని ఆస్వాదిస్తాను. ఎప్పుడంటే నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల. ఎవరి మాట అంటే మన దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ, ఆయన చెప్పిన దీవెనలన్నీ మన మీదకి వస్తాయి. ఆకాశ వాక్యులు ఆయన ఇప్పుతాడు ఎప్పుడంటే ఆయనకి విధేయత చూపిస్తే. ఇందాక డాడీ కానుకలు పెట్టే ముందు చెప్పారు, మనకు ఉన్న దాంట్లో 10వ భాగం ఇస్తే దేవుని యొక్క ఆశీర్వాదం మనకి ఉంటుంది. దొంగతనం చేస్తున్నామా, దొంగల్లాగా మనం ఉంటున్నామా, లేకపోతే విధేయత మనం చూపిస్తున్నామా? ఆయన చెప్పిన దానికి విధేయత, ఆయన ఇచ్చిన దాంట్లో నుంచి 10వ భాగం ఇవ్వడం అనేది కష్టమేమీ కాదు. ఆ సంఖ్యలు చూసినప్పుడు మనకి ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ అది ఇస్తే తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకుంటాం. ఒకవేళ మనం దొంగతనం చేస్తే అదే డబ్బు వేరే విధంగా అది ఖర్చు అయిపోతుంది మనకు తెలియకుండానే. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇఫ్ యూ వాంట్ టు బి బ్లెస్డ్, మనం ఆస్వాదించబడాలి అనుకుంటే వీ షుడ్ స్టాప్ డౌటింగ్, అనుమానించడం మానేయాలి. వీ షుడ్ బి ద డూయర్స్ ఆఫ్ ద వర్డ్. ఆ వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని క్రియారూపంలో చేసేవారుగా మనం ఉండాలి. వీ షుడ్ ఒబే హిస్ వర్డ్. ఆయన వాక్యానికి మనం విధేయత చూపించాలి, ఆయన వాగ్దానానికి విధేయత చూపించాలి, ఆయన మాటకి మనము విధేయత చూపించాలి. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తుంటాం, ప్రభువా నాకు స్వస్థత కావాలి, నా నొప్పులు తొలగిపోవాలి, లేకపోతే నా కంటి చూపు రావాలి, నేను నిలబడాలి, పరిగెట్టాలి. అవన్నీ ప్రార్థన చేస్తున్నప్పుడు కూర్చొని అవి చేస్తే ఏదైనా జరుగుతుందా? ఏం జరగదు. మీరు ఒక స్టెప్ వేసి నడిస్తేనే మీ ప్రార్థనకు జవాబు వచ్చిందో రాలేదనేది తెలుస్తుంది. పిల్లలు కావాలని ప్రార్థన చేస్తారు, భార్యాభర్తలు కలగకుండా పిల్లలు ఒక స్టెప్ మనం వేస్తే దేవుని యొక్క ఆశీర్వాదం అది మనకి అనుగ్రహిస్తాడు. మన విశ్వాసంతో అడుగు వేయాలి. మోకాలు నొప్పులను ప్రార్థన చేసాం అనుకోండి, ప్రభువా నువ్వు స్వస్థపరిచావు, విశ్వాసంతో మనం అడుగు వేస్తాం. మొదటి స్టెప్ నొప్పిగానే ఉంటుంది, రెండో స్టెప్ కొంచెం నొప్పి తగ్గుతుంది. ఆ తర్వాత మనం పరిగెట్టే రీతిలో దేవుడు మనకి ఆ శక్తిని అనుగ్రహిస్తాడు. మనం చేయాల్సింది విశ్వాసంతో మనము అడుగు ముందుకేయాలి. ఆయన విధేయతతో మనం అడుగు ముందుకేస్తే, పేతురు ఏ విధంగా అయితే లోబడి తను వలలు వేశాడో, జాలర్లు అందరికీ చూస్తే చాలా వెరితనంగా అనిపిస్తుంది, కానీ ఆ ఆశ్చర్యకార్యం చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. సీమోన్ పేతురు జీవితం పూర్తిగా మారిపోయింది. ఆ చేపల బదులు మనుషులు పట్టే వ్యక్తిగా తనని మార్చాడు. మనం చేయాల్సింది ఈరోజు, ఒకవేళ ఆయన పిలిస్తే సే ఎస్ టు గాడ్, ఆయనకి ఎస్ అని చెప్పండి. పేతురు ఏ విధంగా అయితే ఎస్ అని చెప్పాడో మనం ఎస్ అని చెప్తాం, విధేయత చూపిద్దాం. మనలో ఉన్న అనుమానాలను పక్కన పెట్టి ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం నమ్ముతున్న దేవుడు జీవం కలిగిన వాడు.
నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు ఆయన. మారని దేవుడు. మనం మారుతాం, కాలాలు మారుతాయి, కానీ ఆయన మారు. అంత సర్వశక్తిమంతుని మనం ఆరాధిస్తున్నాం. ఆయనకి మనం విధేయత చూపిస్తే దేవుని యొక్క ఆశీర్వాదం మనము పొందుకుంటాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. మనందరం తలలు వంచి ప్రార్థన చేద్దాం. లార్డ్ హల్లెలూయా. విన్న వాక్యాన్ని ఒకసారి మనం మననం చేసుకుందాం. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఉద్దేశంతో ఉన్నాడు. ఆయన మార్పు లేనివాడు. మనల్ని ఆశీర్వదించాలని, ఈ లోకమందున్న సకల జనాంగముల కంటే మనం దీవించబడిన వారంగా ఉండాలని, ఆయన ఆశీర్వాదాలు అనుభవిస్తూ వెళ్ళాలని దేవుని చిత్తం. కానీ మనం అనుమానం, సందేహం, ఇది జరుగుతుందా, నాకు చేస్తాడా దేవుడు అని అనుమానిస్తాం. ఇంకా ఆయన వాక్యం వినం. మనం వాక్యం కంటే లోకంలో మాటలు మనం ఎక్కువ వింటాం. లోకం యొక్క మాట మన కిందకి లాగేసేవి, నాశనానికి తీసుకుని వెళ్ళేవి. కోవిడ్ గురించి విన్న మాటలు వింటే తీవ్రంగా ఉంది, చనిపోతాం, దాన్ని మనం నమ్ముతాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మన లెక్కల లేని విశ్రాంతి ఉంది, లెక్కల లేని స్వస్థత ఉంది, ఔషధం ఉంది. నికుడి ప్రక్క ఎడం ప్రక్క వేలాదిగా పడిపోతూ ఉన్నా ఏ అపాయం నీకు రాదు. దేవుని భయభక్తులు, దేవుని అందరి విశ్వాసం మనం కాపాడుకుంటూ దేవునితో సరైన సంబంధంలో మనం ఉందాం. ఆయన మాట విందాం, వాక్యములు చెప్పిన దాన్ని మనం నమ్ముదాం. నమ్మడం మాత్రమే కాకుండా వాక్య ప్రకారం మనం జీవించాలి. వాక్యాన్ని అనుసరించి మనం మాటలు మారాలి, మన ప్రవర్తన మారాలి. ప్రభు మాటకు విధేయత చూపాలి. ఆయన వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి, వద్దంటే మానేయాలి. ఒక్కొక్కసారి ఆయన చెబుతున్న మాటలు మనకు వెర్రితనంగా అనిపిస్తాయి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది వడ్డించమంటే వడ్డించాలి. ఒక అప్పు 2 అప్పాలు మాత్రమే చేసుకోవడానికి పిండి ఉంది, అయితే ఒకటా చేయి, మిగతాదంతా మీకు చేసుకోండి. లోబడాలి. ప్రభు చెప్పిన మాట మనం వినాలి. జాలర్లకు చేపలు పడ్డం ఎలాగో ఒక కార్పెంటర్ చెబితే వినరు, పట్టించుకోరు. కానీ పేతురు పట్టించుకున్నాడు. ప్రభు అయినను నీ మాట చెప్పున, నీ మాట చెప్పు నేను వల వేస్తానన్నాడు. విస్తారమైన పంట మనం చూచాం. దేవుని మాట మీద మన ఆధారపడి మనం ముందుకు వెళితే గొప్ప ఫలితాన్ని మనం చూస్తాం, గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. ఇదిన మందు దేవునికి సంగమా, దీవెన కొరకు, ఆశీర్వాదం కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. శాపము నాశనం కొరకు కాదు. దేవుడు మనకి ఉద్దేశించిన పనిని పూర్తి చేయకుండా మరణించడం కోసం కాదు. ప్రభు వైపు మనం చూద్దాం. ఈ వాక్యాన్ని మన జీవితాల్లో స్వీకరిద్దాం, జీర్ణం చేసుకుందాం, మనలో భాగము కానిద్దాం. ప్రభు మీకు వందనాలు తండ్రి. ఉదయకాలం మందు నీ సందేశకులని స్తోత్రం. ప్రభు నీ వాక్యమందు ఉన్న విషయాలు బట్టి నీకు వందనాలు. బయళ్ళు మీకున్న మనస్సు కొరకే. నువ్వు మారని దేవుడవు ప్రభా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు. ఆనాడు నీ సేవకులను ఆశీర్వదించావు, అబ్రహామును ఆశీర్వదించావు, యోబును ఆశీర్వదించావు, ఇశ్రాయేలు జనాంగాన్ని ఆశీర్వదించావు. ప్రభు నేను ఆశ్రయించే వారి తండ్రి, నేను వెంబడించే వారు, నీ మాటకు లోబడిన వారి తండ్రి ఆస్తికర్తలుగా చేస్తావు. ఎవరు కూడా దిక్కులేని వారిగా ఉండిపోలేదు నాయన. నేను మమ్మల్ని ఆస్వాదించాలి. ఇప్పుడు కూడా మీరు తలస్తూ ఉన్నారు తండ్రి. అయితే మేమే అనుమానిస్తూ ఉన్నాం, సందేహిస్తూ ఉన్నాం, లోకమే స్థితిగతులను చూస్తూ ఉన్నాం. లోకం బట్టి తండ్రి ఏ ఆశ లేదన్నట్టుగా మేము నిరాశపడుతూ ఉన్నాం. క్షమించండి. నీ వాక్యం వెలుగులో తండ్రి మా జీవితాలు చూసుకుంటే సహాయం దయచేయండి. నీ వాక్యంలో ఉన్న భద్రత, క్షేమము, ఆశీర్వాదము, దీవెన, నడిపింపు, బలము తండ్రి వీటన్నిటి గ్రహించడానికి సహాయం దయచేయండి. నీ మాట సెలవిస్తే నాయన అది నిష్ఫలము కాదు నాయన. శూన్యము సర్వ సృష్టిని తండ్రి నోటి మాట ద్వారా కలుగు చేస్తున్న దేవుడవు ప్రభా. ఆ మాటను, ఆ వాక్యాన్ని మాకు ఇచ్చావు. అది విని మాలో విశ్వాసం తండ్రి కలుగుటకు విశ్వాసము ద్వారా మీకు ఇష్టలుగా మేము జీవిస్తూ ప్రభు ఘనమైన కార్యాలు చేయటం సహాయం దయచేయండి. విశ్వాసంతో తండ్రి మీరు చెప్పిన మాట అది వెర్రితనంగా అనిపించిన లోకం దృష్టికి, మా దృష్టికి
అర్థం లేనిదిగా అనిపించిన ప్రభా మేము లోబడతాం, నిశ్చితాన్ని నెరవేరుస్తాం, మీ అందు మేము వర్ధిల్లుతాం ప్రభు అని దినమందు వచ్చి సంఘమంతని మీరు ఆస్వాదించండి. మనం తిరిగి వారి గృహాలు వెలుచుడుగా మార్గంలో క్షేమాన్ని అనుగ్రహించండి, నీ ఆశీర్వాదాన్ని దయచేయండి. నీ వెళ్ళే ప్రతి అవసరం తీర్చండి, సమృద్ధి ఆశీర్వాదం గలవారి ముందు కొనసాగే సహాయం దయచేయండి. ఈ సంబంధం ప్రతి నిమిడని దర్శించండి. నా పేరు తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి అర్పణలు కానుకలు తండ్రి క్రమముగా దొంగలించక అర్పించడం సహాయం దయచేయండి. అలాగే తండ్రి ఉద్యోగస్తులందరికీ జీతాలు నెల నెల చేతి రాగల ఆశీర్వాదాన్ని దయచేయండి. వ్యవసాయం చేస్తారు, కూలి పనులు చేస్తారు, విస్తారమైన పంట నీ బిడ్డలు దయచేయండి. మీలో వర్ధలో చేయండి తండ్రి. అవన్నీ తిన్న దానిలో నుండి ప్రభుత్వాన్ని మందిరంలోనికి తండ్రి ధననిధిని తీసుకుని రాగల ఆశీర్వాదాన్ని బిడ్డలు దయచేయండి. మా ఇందు విచిత్తాన్ని నెరవేర్చుకోండి. సంఘాన్ని కుటుంబాలన్నింటికి వస్తానికి అప్పగించుకున్నాం ప్రభు. ఈ కోవిడ్ వైరస్ తండ్రి విజృంభిస్తున్న కాలం ముందు ప్రభు మాకు ఎవ్వరికీ నీ వ్యాధి సోకకుండా నీ భద్రత క్షేమములో మమ్మల్ని అందరినీ ఉంచండి తండ్రి. మీ కాపుదలు మమ్మల్ని ఉంచండి, సహాయం దయచేయండి. బలహీనతలు వారందరికీ మీరు దర్శించి స్వస్థత ఆశీర్వాదాన్ని దయచేసి బ్రతిమాలకుండా సంఘమందరూ దీవించడం సరికి ఎండలు మన తిరిగి బిడ్డలు బయలుదేరి వెలుచుండగా మార్గంలో క్షేమాన్ని దయచేయండి. మరలా మీకు కలుసుకొని నేను ఆనందించే పర్యంతం ప్రభు నీ దీవెనవస్థ మాకు అందరూ నిత్యం తోడించడం చేరుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహాయము సహవాసము సన్నిధి గురించి మనకు నన్ను ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులకు అక్కడ రాకడ పర్యంతము సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.